ఓం నమః శివాయ. పరమశివుడు శ్రీ పుణ్యలింగేశ్వరునిగా పూజలందుకుంటున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో 600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. మనకు ఉన్నంతలో ఎంతో కొంత అభాగ్యుల కోసం సాయపడాలనే గొప్ప మనస్సుతో వస్తున్న మానవ దేవుళ్ళు ఇక్కడ కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు తోచిన సాయమందించి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల గ్రామస్తులు ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు ఆలంబనగా నిలుస్తూ గత 4 సంవత్సరాలుగా మాధవ సేవలో ఉన్న మాధుర్యాన్ని పొందుతున్నారు. ముందుగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ముక్కంటీసునికి స్వయంగా అభిషేకం చేశారు. శ్రీ మహాదేవాయ నమో నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొన్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే. నూతన శివాలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు సమర్పించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే. అభాగ్యుల వసతి భవనాన్ని, అభాగ్యుల వైద్యశాలను సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా సేవామూర్తులు అరుణాచల శివ, సాయి వైష్ణవీగార్ల తరపున జై శ్రీమన్నారాయణ, శివ ఋషిగార్ల తరపున అనాథుల అన్నదానం నిమిత్తం సాయం చేసి శివాశీస్సులు పొందారు. శ్రీరామునిపై అపారమైన భక్తితో క్రమం తప్పకుండా అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఈ సేవామూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. గత 2-3 ఇయర్స్ బ్యాక్ రేకుల షెడ్ ఉండేది, ఇప్పుడు బిల్డింగ్ అయ్యాది. ఒక 600 మెంబర్స్ మానసికంగా వీళ్ళు ఉన్నారు, 100 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఒక బిల్డింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున కట్టారు, నీట్గా ఉన్నది. ఫుడ్ కానీ వాళ్ళ నీట్నెస్ కానీ వాళ్ళ వైద్యము చేయించడం పైన ఆర్ఎంపీసీ కానీ అంతా క్లారిటీగా ఉన్నది. ఈ విధంగా ఇట్లా ఉంటూ కొంతమంది డొనేటర్స్ కొద్దిగా ముందుకు వచ్చి ఇంకా వీళ్ళకి సహకరిస్తే వీళ్ళు ఇంకా చాలా ఇంప్రూవ్ చేయగలుగుతారు. ఇక్కడ ఉన్న వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉన్నది, సైలెంట్గా ఉన్నది. అక్కడ ముందర కూడా గుడి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇక్కడ యజ్ఞయాగాదులు హోమాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఆక్సిజన్ జోన్ ఎక్కువగా ఉంటుంది. ఆ హోమం నుండి వచ్చే ఆక్సిజన్ జోను చాలా బాగా ఉంటుంది. కానీ ఇంకా కొద్దిగా డొనేటర్స్ ఇంకా ముందుకు వచ్చి దీన్ని ఇంకా తొందరగా ఇంకా డెవలప్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు 600 పోయి ఇంకా 1000 మెంబర్స్ వరకు కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా మంచిగా చేయగలుగుతారు అని మేము ఆశిస్తున్నాం. రోడ్లపై చింపిరి జుట్టుతో, మాసిన గడ్డాలతో, ఆకలి మంటలతో అల్లాడుతున్న అభాగ్యులను చేరదీసి ఆశ్రయమిస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మీ నివాసాలలోని పాత బట్టలను అందించి శరీరాన్ని కాపాడుకునేందుకు దోహదపడండి. అభాగ్యులను ఆదుకుంటున్న మానవదేవుళ్లను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సదా కటాక్షిస్తాడు.